జగనన్న కాలనీలు ఇక్కడ దాదాపు ఒక 650 ఫ్లాట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సోదరులు వచ్చి ఇక్కడ మాకు మసీదు మదర్సా 2 కావాలండి అనడం జరిగింది. దాని కింద ఒక 85 సెంట్లు కూడా కేటాయించి ఎంఆర్ఓ గారికి చెప్పి ఈ స్థలం కేటాయింపు చేయడం జరిగింది. దాన్ని ముస్లిం సోదరులు అందరూ కూడా త్వరగా ఈ మసీదు పెట్టుకోవడం, మరి రోడ్లు జగన్ కాలనీలు గతంలో మీరు కూడా చూస్తుంటారు. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎక్కడా కూడా రోడ్లు, కరెంటు ఇప్పుడు కూడా కొన్ని మనం అడుగుతూనే ఉంటాం. ఇంతవరకు రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితి గత ప్రభుత్వాలు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం జగన్ కాలనీలు వేసి కరెంట్ ఇవ్వడం, రోడ్లు కూడా వేయడం, వాటర్ కొన్ని చోట్ల వాటర్ పైపులు కూడా ఇస్తున్నారు. ఎంత పేదవాళ్ళు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్ని అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయడం. కాలనీ చూసారు ఇప్పుడు ఎన్ని ఇల్లు కట్టారు, దాదాపు 150 ఇల్లు కట్టారు. దీంట్లో ముస్లిం సోదరులకి దాదాపు 180 ఫ్లాట్లు అయితే వచ్చినాయి అనుకుంటా. నేను ఎక్కడ పెట్టినా ముస్లింస్ నేనైతే ప్రయారిటీ ఇస్తానే ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే. అది గత ప్రభుత్వానికి ఒకసారి తేడా చూసుకోండి. ముస్లింకి ఎవరు చేస్తాం, రాజశేఖర రెడ్డి గారు చేస్తారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీకు తెలిసిందే, మరి ఒక ఎమ్మెల్యే సీట్ లేకుండా, ఒక ఎమ్మెల్సీ కూడా లేకుండా చేశాడు. మరి దాంట్లో మరి ఆ భాగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 6 సీట్లు కేటాయించడం, ఎమ్మెల్యేలుగా మరి ఎమ్మెల్సీలు కానీ, మరి ఇట్లా చైర్మన్లు కానీ, ఇలాగ ఎన్నో అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. మరి మీరందరూ కూడా అలాంటి మంచి వ్యక్తికి అండగా ఉండాలని నేనైతే మనం ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. ఇంత డెవలప్మెంట్ ఒకటే కాదు, కాన్స్టిట్యూన్సీలో మన నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నేను ఒక షాదీఖానా మరి ముస్లిం సోదరులకి మరి వర్షాకాలం కానీ ఎక్కడైనా వస్తే పాపం వాళ్ళు ఒక ఇంట్లోనే 40 ఉంటా ఉంటారు, చిన్న ఎవరిలోనే. మరి వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ప్రతి గ్రామంలో కూడా 45 లక్షలు పెట్టి ఇంకా ఎక్స్టెన్షన్ పెద్ద చేసి పోస్టుల్లో కూడా చేయడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ముస్లిం సోదరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో, కోరపాడు, నగరపాడు, మరి పాడిపండ్ల, ఇలా అన్ని చోట్ల కూడా శాంక్షన్ చేయించి పెట్టుబడిలో ఉన్నాయి కొన్ని. మరి అన్ని కూడా డెవలప్మెంట్ అవడానికి నేనైతే ముస్లిం సోదరులకి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాను. ఈ మసీదు కానీ, మదర్సాలు కానీ ఇవన్నీ కూడా నా వంతు నేను కృషి చేస్తా ఉంటాను. మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. నాకు మీరందరూ అండగా ఉండండి. నేను మీకు అండగా తోడుగా ఉంటాను. చంద్రబాబు గారు ముస్లింస్ కి ప్రతి గ్రామాలు కూడా చేస్తున్నాడు. మీరందరూ కూడా అండగా ఉండాలి అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రభుత్వం, ఇంకొక ప్రభుత్వం వస్తే మీకు ఎవరు ముస్లింస్ అండగా కూడా ఉండరు. నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనకి మేలు జరుగుతుంది. కాబట్టి అందరికీ సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. ఇంకా ఇట్లాంటి ఎన్నో మేలు జరుగుతాయి. మీ జీవన విధానంలో మార్పు వస్తుంది. ఎందుకంటే మీకు ఆర్థికంగా సహాయపడుతున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. మరి అన్ని రకాలుగా మీకు మరి షాపులకు కానీ, ఆటోలకు కానీ ఇలాగా ప్రతిదానికి డబ్బులు మీకు చేతోడుగా ఉండడం జరుగుతుంది. ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ఆయనకు అండగా ఉండాలి. నాకు కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి ఒకసారి